నాకు చాలా చాలా భయం అది. అంటే ఉదాహరణకి ఈ రోజున మొన్న రౌడీలను వెనకేసుకొచ్చే పరిస్థితికి వచ్చేసింది. నాకు ఎప్పుడు కూడా గత పార్టీని తగ్గించడం కూడా ఇష్టం లేదు. ఉదాహరణ సామినేని ఉదయభాన్ గారు ఉన్నారు, పెండెం దొరబాబు గారు ఉన్నారు, కిలా రోసయ్య గారు ఉన్నారు, అలాగే జయమంగళం నుంచి ఉన్న వెంకటరమణ గారు ఉన్నారు. వీళ్ళెవరూ కూడా గౌరవప్రదంగా ఉండేవాళ్ళు. దే ఆర్ కెరీర్ పొలిటీషియన్స్, దిస్ నో డౌట్ అబౌట్ ఇట్. కానీ వాళ్ళకి గీతలు తెలుసు. వాళ్ళకి అలాంటి వ్యక్తులు వాళ్ళ దాటికి ఇమ్మడలేకపోయారు, ఇబ్బంది పడ్డారు. మీ వల్ల ఇలా జరుగుతుందని నేను రాగానే చెప్పాను. మనం గెలిచిన వెంటనే నేను అదే మన మంగళగిరి ఆఫీసులో, జనసేన ఆఫీసులో కూర్చొని రెచ్చిపోండి. ఈరోజు నేను ఎప్పుడు చెప్పలేదు, అట్లా చెప్పలేదు. ఎప్పుడు గెలవగానే అసలు మనం ఏంటో చూపిద్దాం, అలాంటి పిచ్చి మాటలు నేను ఎప్పుడు మాట్లాడను. ఎందుకంటే బాధ్యత గల వ్యక్తులు ఎలా మాట్లాడుతాం, రెచ్చిపోదాం. మనం వచ్చాం కాబట్టి మన టైం అయింది, ఇంకా చూపిద్దాం, ఒక్కొక్కటి తడాక అంటాం పిచ్చిగా. ఆ బాధ్యత ఉంటే మనం ఎందుకు ఈ స్థాయి దాకా ఎందుకు వస్తుంది? మన ప్రజలు నమ్మారంటే నువ్వు బ్యాలెన్స్కి వెళ్తామని కదా. సో నాకు ఆ బ్యాలెన్స్ని మీరు సమాజంలోకి మీ పదవి ద్వారా తీసుకెళ్ళండి. మీ ఏ స్థానాల్లో ఉన్నారో ప్లీజ్ స్టార్ట్ డూయింగ్ స్మాల్ కరెక్షన్. చిన్న చిన్న కరెక్షనే ఉండదు, చేయండి. చిన్న చిన్న కరెక్షనే కావచ్చు, అది మీరు బాధ్యతగా చేయాల్సి వస్తుంది. అలాగే నిన్న మాట్లాడితే ఎందుకు అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పేరు పెట్టాల్సి వచ్చింది, అమరజీవి జలవాహిని. అంటే మనం చేయాల్సింది జనసేన పార్టీగా ఎవరైతే త్యాగాలు చేశారో వాళ్ళని గుర్తించకపోతే, ఉదాహరణకి కొట్టేసాయినో ఎందుకు గుర్తిస్తాం? ఒక దెబ్బలు తిన్నాడు మా పార్టీ కోసం, లేదంటే ఒక స్థానిక సమస్య కోసం ఒక దెబ్బలు తిన్నాడు బికాజ్ పార్టీ ప్లాట్ఫామ్ మీద. మనమే ఇలా కూర్చోబెట్టి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళని గుర్తించి ఇంత ఆనందం మనకుంటే, ఇన్ని వేల మంది ఇక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే మనకి ఇంత ఆనందం ఉంటే, ఇన్ని కోట్ల మందికి దేశం మొత్తం మీద భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెచ్చిన మహానుభావుడు, లేదంటే తెలుగువాడి ఉనికి, తెలుగు జాతి, తెలుగు ఆత్మగౌరవం అని ఈరోజు మనం మాట్లాడగలుగుతున్నామంటే దానికి మూల పురుషుడు అమరజీవి పొట్టి శ్రీరాములు. అంటే మనం అలాంటి వ్యక్తుల్ని మనం స్మరించుకోకపోతే, అంటే ఉదాహరణకి 5 సంవత్సరాలు పనిచేసిన ముఖ్యమంత్రి పేర్లు కూడా పెట్టేస్తారు. కానీ మనం ఎవరి సాక్రిఫైస్ మీద మనం నిలబడ్డాము, ఎవరి బలిదానం మీద నిలబడ్డాము, ఆ వ్యక్తులను వదిలేస్తున్నాం. భగవంతుడు నాకు ఇచ్చిన, గురువులు ఇచ్చిన నాకు ఆ జ్ఞానం ఏమో తెలియదు, కానీ ఆయన పేరు స్మరించింది. అంటే ఎలా ఉంటుందంటే, ఆయన పేరు పెట్టగానే సార్ ఆయన వయస్సులు అంటారా, మన ఆలోచన చూడండి. అంటే ఎంత దౌర్భాగ్య స్థితికి వెళ్ళిపోయి ఉంటే, అంబేద్కర్ గారికి ఒక కులానికి పరిమితం చేసుకుంటే మనం ఏం చేయలేం. అంబేద్కర్ అందరి వాడు, లేదు మావాడు మా దగ్గరే ఉంటాడంటే మనం ఏం చేయలేం దానికి. కానీ ఎవరు వద్దనుకున్నా లేదనుకున్నా అంబేద్కర్ గారు గుండెల్లోనే ఉంటారు మాకు. దాన్ని మేము పొలిటికలైజ్ చేయం. ఓనర్షిప్ ఒక్కళ్ళకి అని అంటానికి కుదరదు, నాయకులకి. అంటే ఈ స్థాయికి ప్రపంచం వెళ్ళిపోతున్న మనం కరెక్ట్ చేసుకోకపోతే మన స్థాయిల్లో చాలా చాలా తప్పులు చేసిన వాళ్ళం అవుతాం ఇవన్నీ. సో అందుకని ఇవన్నీ ఒక్కొక్కరు చేసుకుంటూ వెళ్తాం. నా ఉద్దేశంలో పొట్టి శ్రీరాములు గారికి సరైన గుర్తింపు కానీ నివాళి కానీ ఇవ్వాలి అంటే, ఒక పోలవరం లాంటి ప్రాజెక్టుకి ఆ మహానుభావుడు పేరు పెడితే నిజంగా ఎందుకంటే అంటే భాషా ప్రయుక్త రాష్ట్రాలు తెచ్చినవాడు, ఆకలితో అలమటించినవాడు. అంటే పోలవరం ప్రాజెక్ట్ అంటున్నాం, కానీ అలాంటి నాకు అనిపించింది ఒక చిన్నపాటి ఒక 2 మండలాలకు ఒక జిల్లాకు వచ్చే దానికి కాదు దీనికి పెద్ద పేరు పెట్టాలంటే, ఒకసారి ఇలాంటి ప్రతిపాదన అంటే ఇది నా ఉద్దేశం. ఇది కూటమి ప్రభుత్వం కాబట్టి నా ఒక్కటి ఉద్దేశం పనిచేయదు. ఇక్కడ అందరి చాలామంది సమగ్ర కొన్ని కోట్ల మంది కూర్చొని ఎవరెవరి ప్రతినిధులను తీసుకొని, నా కోరిక ఇది, నా లోపల ఉన్న కోరిక, పోలవరానికి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి పోలవరం ప్రాజెక్ట్ అంటే నాకు చాలా గొప్పగా ఉంటుంది. అది కుదురుతుందో లేదో మనకు తెలియదు, కానీ బట్ నాకైతే కోరిక. అలాగే ఇంకొక కీలకమైన అంశాలు ఏంటంటే,
నేను కొన్ని మాట్లాడుతున్నప్పుడు మీకు కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఏంటంటే మీ వాడు ఎలా మాట్లాడేసారంటారు మేము. అలాగే ఇదిగా నేను అమర్జీవి గారి గురించి మాట్లాడలా. నేను ఉదాహరణకి కులాల గురించి చాలా చాలా విస్తృతంగా మాట్లాడతాను, ఇబ్బంది లేకుండా మాట్లాడతాను. మా సోదరులు నాగబాబు గారిని అడగండి, మా ఇంట్లో ఎప్పుడు కూడా కుల ప్రస్తావన మాకు తెలియదు అసలు ఎప్పుడు. అలాంటి నేను కులాల గురించి మాట్లాడటం అంటే ఎంత నలిగిపోయాడు బిగినింగ్లో. అసలు ఎందుకు వచ్చాను పాలిటిక్స్ అనుకున్నాను. ఇప్పుడు కదా 2007, 2008లో అంటే మనం మానవత్వం అనుకున్న పెరిగిన వాళ్ళకి, సోషలిజం మైండ్ సెట్తో ఉన్నవాడికి కులం చాలా ఇబ్బందిగా ఉంటుంది. కాకపోతే దట్ ఈస్ అ స్టాక్ రియాలిటీ ఆఫ్ అవర్ సొసైటీ. ఇది ఒక వాస్తవ దృక్పథం. ఇది అంటే మనకి అసమానతలు ఉన్నాయి. కొన్ని కులాలు అగ్రస్థానంలో ఉంటాయి, కొన్ని కులాలు వెనుకబాటు స్థానంలో ఉంటాయి, కొన్ని వృత్తి కులాలు ఉంటాయి, వృత్తి కళలు వాటికి పరిమితం అయిపోయినాయి. అందుకని కులాలని నేను సమగ్రంగా స్టడీ చేశాను. స్టడీ చేసుకున్న తర్వాత అప్పుడు అవగాహనతో వచ్చి మాట్లాడాను. అందుకు నాకు ఇబ్బంది ఏముండదు. నేను ఒక కులం గురించి మాట్లాడుతున్నానంటే ఇంకో కులాన్ని ఎప్పుడు పెంచడం కాదు, ఇంకో కులాన్ని తక్కువ చేయడం కాదు, ఒక వాస్తవాన్ని మాట్లాడుతున్నాను అంతే. అందుకని నేను ప్రత్యేకించి కులాల గురించి మాట్లాడేటప్పుడు మన పార్టీని ఎలా చెప్పాలో తెలియట్లేదు నాకు. వాళ్ళ పేరు కూడా చెప్పడం పెద్ద నాకు ఇష్టం లేదు. అంటే అలాగే అంటే అలా అంటే ఆకు రౌడీలను మా సపోర్ట్ చేస్తాం, మేము రౌడీజం చేస్తాం అనే వాళ్ళతో వాళ్ళ పార్టీగా నాకు గుర్తించట్లేదు. అదొక రౌడీల సమూహంలాగా అనిపిస్తుంది ఒకసారి. సారీ టు సే, నా ఉద్దేశం అలాగే అలా చేయకూడదు కదా అంటారు. దెర్ ఇస్ వాళ్ళు పొలిటికల్ పార్టీ అయితే మీరు పాలసీ విధానంలో మాట్లాడాలి. మీరు పాలసీ విధానం మీరు ఈ పాలసీ చేశారు, వచ్చాక మేము రద్దులు చేస్తాం. ఇప్పుడు ఉదాహరణకి మొన్న నాకు నిన్న కూడా ఆయన వారికి శుభాకాంక్షలు తెలియజేశాను, పుట్టినరోజు శుభాకాంక్షలు. అంటే మనస్ఫూర్తిగా చెప్తాను, నాకు లోపల ఎవరు శత్రువు కాదు. నాకు వారి విధి విధానాలతోనే నేను వ్యతిరేకిస్తాను తప్ప నాకు ఎప్పుడు కూడా శత్రుత్వం లోపల ఉండదు. మీరు కనుక మీ విధి విధానాలతోటి ప్రజలకి ఇబ్బంది కలిగితే నేను ఇంకా గొడవ పెట్టుకోవడానికి నా జీవితకాలం సంసిద్ధం. నేను అసలు నాకు ఆ భయం కూడా లేదు. నాకు ఆ భయం కానీ లేదు. మనం ఏదన్నా జరిగితే బహుశా ఇలా జరిగితే ఆ భయాలు ఉండవు. అలాంటివి కూడా ఇక్కడ దాకా ఎందుకు వస్తాం, ఉండం, పోతాం, కానీ అడుగు ముందుకే వేస్తాం. దేనికి వేస్తాం అడుగు? పిచ్చి ఐడియాలజీతోటో లేదంటే పిచ్చితో కాదు, చాలా బలమైన ఐడియాలజీ ఉంది కాబట్టే బతుకుతాం. కాబట్టి ఆ ధైర్యం, దట్టు విత్ ఇన్ ద కాన్స్టిట్యూషనల్ లిమిట్స్. అంటే రాజ్యాంగ పరిధిలోనే మాట్లాడతాం, పోరాటం చేస్తాం తప్ప ఇంకా అవసరం అనుకుంటే లాస్ట్ ఫేజ్ రోడ్ల మీదకి వచ్చి గొడవ పెట్టుకోవాలి. మన తెలంగాణ బోర్డర్లో మనం గొడవ పెట్టుకున్నట్టుగా అప్పుడు దాకా ఇంకా రావాలంటే దట్ ఇస్ లాస్ట్ ఫేజ్. ఇంకా తప్పదు. చాలాసార్లు మనకి రాయబారం నడిపి మంచిగా చెప్పి మంతనాలు జరిపిన తర్వాత ఇంకా కాదుకూడదు అనుకుంటే ఈ చొక్కా మడిచి ముందుకు రావడం పెద్ద ఇబ్బంది ఏం కాదు మనకి. అంటే ఎందుకంటే దట్ ఇస్ అ లాస్ట్ ఆప్షన్. అది ఆఖరి అస్త్రం. అది ఆఖరి అస్త్రం వరకు నువ్వు కూర్చొని ఎంత సయోధ్యతోటి ఎంత సముచితంగా మాట్లాడతావో అన్న దాని మీద నీ స్థాయి ఉంటుంది. యాజ్ ఎ లీడర్స్గా నేను మీకు ఇచ్చేది బాధ్యత. మీరు తెలుసుకోవాల్సింది ఇది. మీరు గొడవ పెట్టుకోమని నేను ఎప్పుడు చెప్పట్లేదు రోడ్ల మీద, కానీ మీరు ఆర్గ్యుమెంట్ చేయండి, డిబేట్ చేయండి విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ప్రాపర్ లాంగ్వేజ్, అందరికీ ఆమోదయోగ్యమైన భాష. అలాగే పొద్దున్నే నేను గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఒక క్యాబినెట్ మీటింగ్లో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కి అభివృద్ధి గురించి అన్ని మాట్లాడుతూ మేజర్గా టూరిజం పాలసీ గురించి వచ్చింది. టూరిజం ఎక్కువ మందికి ఉపాధి అవకాశాలు ఇస్తుంది, దీనికి ఏమి చేయాలని మాట్లాడుతున్నప్పుడు నేను వారికి తెలియజేశాను. నేను కొంత మిగతా అంటే నాది ఎక్కువ టూరిజం నా దాంట్లో కూడా వస్తుంది. అలాగే పంచాయతీరాజ్లో కూడా కొన్నిసార్లు అవసరం అవుతుంది టూరిజంలో. అందుకని నన్ను దానికి మాట్లాడుకున్నప్పుడు ఆయన ఒక కమిటీని చేశారు. ఆ కమిటీకి నేను చైర్మన్. ఆ టూరిజం అది ఇందాక మీటింగ్ జరిగింది. గౌరవ మంత్రులు రామనారాయణ రెడ్డి గారు, R&B మినిస్టర్ గారితో. అంటే ఇవన్నీ మేము సమిష్టిగా మేమందరం కూర్చొని మాట్లాడుతున్నప్పుడు ఒక మాట చెప్పాను. చాలా ప్రతిపాదించారు, ఇక్కడ బాగుంటుంది, అలా బాగుంటుంది అంటే. అన్నిటికంటే కూడా నేను చెప్పింది ప్రైమరీలీ లా అండ్ ఆర్డర్ ఈజ్ వెరీ ఎసెన్షియల్ టూరిజం టు ప్రాస్పర్ అండ్ డెవలప్.
అంటే ఉదాహరణకి ఢిల్లీ నుంచి ఒక ఆడపిల్ల బైక్లో ఇది వచ్చింది ఒక 3 వారాల క్రితం. శ్రీశైలం వెళ్ళింది. శ్రీశైలం వెళ్తే ఆవిడ ఏముంటుందని మోటర్ బ్లాగర్ అంట. అంటే మోటార్ రైడ్ చేస్తూ బ్లాగింగ్ చేసుకుంటారు. మన శ్రీశైలం వెళ్తే అక్కడ రూమ్ ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వట్లేదు? మేము ఒంటరి ఆడపిల్లలకి ఇవ్వం. ఆవిడ పోలీస్ స్టేషన్కి వెళ్తే ఎందుకు ఇవ్వరు మాకంటే మేము అంతే, ఇది పాలసీ ఇక్కడ, మేము ఇవ్వడం అని చెప్పాము. అది నా దృష్టిలోకి వచ్చింది. అది చాలామంది సామాజిక మాధ్యమాల్లో మీరు ఒక ఆడపిల్లకి మీరు అలా ఇవ్వరు అది అని చెప్పి మాట్లాడుతూ, నేను ఆ అమ్మాయిని మళ్ళీ మన ఆఫీస్ ద్వారా పిలిపించి మన కనకదుర్గమ్మ గుడి దగ్గర నుంచి తిరుపతి దర్శనం చేయించి మన శ్రీశైలం మల్లన్న దర్శనం చేసి పంపించాను. ఇది నా ఉద్దేశం ఏంటంటే